హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎఫ్ రహీం. ఈరోజు కంటెంట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్లో ఒకరైతే మనకు రాళ్ళగుండకాయలు కర్రీ చేయమన్నాడు సండే అనేసి. అదైతే ప్రిపేర్ చేస్తున్నాం. ఈరోజు రాళ్ళగుండకాయలు తెచ్చుకొని శుద్ధంగా కడుక్కొని టమాటా, పచ్చిమిరకాయ, ఎర్రగడ్డ మొత్తం క్లీన్ చేసుకొని కట్ చేసుకొని మన స్టవ్ అయితే వెలిగించేసాము. స్టవ్ మీద పెట్టేసి కడాయి మీద పెట్టేసి ఆయిలు, ఎర్రగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా లవంగా, పచ్చిమిర్చి, పసుపు, చికెన్ మసాలా అన్నీ వేసిన తర్వాత కొద్దిగా కలబెట్టుకొని దాని మస్తాన్ అంగిట్లో తెచ్చిన రాళ్ళగుండకాయలు అయితే దాంట్లో వేసుకొని బాగా బాయిల్ అయితే చేసాము. తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట. కలబెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత స్మెల్ కోసం కొత్తిమీర, నిమ్మకాయ, టేస్ట్ కోసం నిమ్మకాయ వేసుకొని బాగా కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనకైతే రాళ్ళగుండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక్కొక్క ముక్క కొరుక్కొని తింటుంటే కరకరలాడుతుంది ఫ్రెండ్స్. పోతా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కోసం ఏమైనా కామెంట్ చేస్తే ఖచ్చితంగా అయితే ఏదైనా ప్రిపేర్ చేసి పెడతాను.